ఈ వీడియో మీద థంబ్నెయిల్లో జీరో నుంచి హీరో అవ్వడం ఎలా అని తెలుసుకుందాము అని వచ్చిన వాళ్ళందరికీ ఈ వీడియో ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసి వచ్చామంటే ఖచ్చితంగా మీరు ఎక్కడో జీరో అని ఫీల్ అవుతూ ఉంటారు. నో ప్రాబ్లం, నేను కూడా జీరోనే. జీరో అంటిల్ అండ్ అన్లెస్ ఐ విల్ బికమ్ ఏ హీరో. సో ఒకటే మాట ఇక్కడ నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, మీ స్టడీస్ లో గ్రేటెస్ట్ కంబ్యాక్ ఎలా ఇవ్వాలి. కత్తి కూడా ఒకప్పుడు ఇనప రాడ్డే, ఓకేనా? అది సానబెట్టి వేడిలో కొలిమిలో వేడి చేస్తేనే కత్తి షార్ప్ గా అయింది. అలానే ఈ రోజు మనం జీరో అవ్వచ్చు. మన పక్కన సున్నాలే ఉండాలన్నా దాని పక్కన ఒక నెంబర్ రావాలన్నా అనేది మీ ఇష్టం. సున్నా పక్కన ఒకటి పెడితే 10 అవుతుంది, 2 సున్నాల ముందర ఒకటి పెడితే 100 అవుతుంది, 2 సున్నాల పక్కన 6 పెడితే 600 అవుతుంది. నీకేది కావాలో నువ్వే సెలెక్ట్ చేసుకో. ఈ రోజు నేను ఏం చెప్పడానికి వచ్చానంటే, ఎలా కంబ్యాక్ ఇవ్వాలి, ఏం చెయ్యాలి, నాకు తెలిసింది నేను చెప్తాను. ఖచ్చితంగా ఫాలో అవ్వండి. 6 మంత్స్ ఫాలో అవ్వండి. మిమ్మల్ని మీరే నమ్మలేరు ఇది నేనేనా అనేసి, ఇది నా కంబ్యాక్ అనేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ తెలుసు, మనం ఎంతో కష్టపడి చదువుతూ ఉంటాం కానీ మార్కులు రావు. చదువుదామని కూర్చుంటూ ఉంటాం, ఇంట్రెస్ట్ రాదు. రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటాం, రేపే వర్షం పడి స్కూల్ లీవ్ ఇస్తారు. సర్లే స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుంచి చదువుదాం అనుకుంటాం. ఇలా ప్రతి కామన్ స్టూడెంట్ లైఫ్ లో ఉండే సినారియోస్ ఇవే. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అవునా కాదా మీరే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. నాకు చాలా కమెంట్స్ పర్సనల్ గా వచ్చాయి. నన్ను ట్రస్ట్ చేసి నన్ను అడిగారు, అన్న ఏం చేయాలి, కెన్ యూ గివ్ ఎనీ సంథింగ్ టిప్స్ అని. టిప్స్ ఇవ్వడానికి ఫస్ట్ నేను పక్కా ఫాలో అయితే కదా. కాబట్టి ఈ రోజు మీతో పాటు నేను ఫాలో అవుదాం అనుకుంటున్నా. నేను కొన్ని తెలుసుకొని అది మీకు చెప్దాం అనుకుంటున్నా. అవి నేను పాటిద్దాం అనుకుంటున్నా. నాతో పాటు మీరు పాటించండి. గెలిస్తే అందరం గెలుద్దాం, ఓడిపోతే మన దగ్గర కోల్పోవడానికి ఏం లేదు. ప్రెసెంట్ ఉండే సిచ్యువేషన్ లోనే మనం ఉంటాం. నాకు వచ్చిన కమెంట్స్ లో చాలా మంది స్టూడెంట్స్, అన్న నాకు చదవాలంటే ఇష్టం, బుక్ ఓపెన్ కూడా చేస్తాను, కానీ బుక్ ఓపెన్ చేయడానికి ఏం అర్థం కాదు. మొత్తం ఆ లెక్కలు ఆ మ్యాటర్ అంతా ఎత్తి నా తల్ల చుట్టూ తిరుగుతుంది. నాకు బోర్ కొట్టి నిద్ర వచ్చి పడుకుంటా, లేదంటే టీవీ దగ్గరికి వెళ్ళిపోతా. 100% నేను కూడా అలానే ఫీల్ అయ్యేటోను ఒకప్పుడు. చాలా మంది చూసే ఆడియన్స్ ఖచ్చితంగా మీరు కూడా అలానే ఫీల్ అవుతారు. అవునా కాదా? మనం చాలా జెన్యూన్ గా మాట్లాడుతున్నాం ఈ వీడియోలో. అప్పుడు ఏం చేయాలి? ఖచ్చితంగా మనము కొన్ని సూత్రాలు ఫాలో అయితే అన్నిటిని అధిగమించి మనం మన లైఫ్ లో పెద్ద లైఫ్ గురించి కూడా వద్దు, ఈ పబ్లిక్ ఎగ్జామ్ లో మనల్ని మనం ప్రూవ్ చేసుకోవచ్చు. మనమేంటో కాదు, మనకు మించిన స్థాయిలో మన పర్ఫార్మెన్స్ మనం చూపించచ్చు. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది డిసప్పియర్ అంటే, నా దగ్గర ఏమన్నా ఎనీవేర్ డోర్ ఉందా సార్, ఎవరికి కనపడకుండా డోర్ లోపల వెళ్ళి దాంకోవడానికి, లేదంటే బ్లాంకెట్ ఏమన్నా ఉందా, మ్యాజిక్ బ్లాంకెట్, ఇన్విజిబుల్ బ్లాంకెట్ అందరికి డిసప్పియర్ అవ్వడానికి? మీ అందరికీ తెలుసు, మీరందరూ జెన్జీ, మీ అందరికీ తెలివి ఉంది. డిసప్పియర్ అంటే ఏందో మీకు తెలుసు. కట్ ఆల్ ఆఫ్ యువర్ సోషల్ మీడియా. అది ఇన్స్టాగ్రామ్ కావచ్చు, టెలిగ్రామ్ కావచ్చు, ఏదైనా కూడా. మీ ఫోన్ లో యూట్యూబ్, వాట్సాప్ తప్ప ఇంకేం ఉండకూడదు. యూట్యూబ్ ఎందుకు ఉండాలి? ఇలాంటి వీడియోలు చూడడానికి. వాట్సాప్ ఎందుకు ఉండాలి? మీ స్కూల్ గ్రూప్స్ అవి ఇవి ఉంటాయి, అప్డేట్స్ తెలుసుకోవడానికి. ఇన్స్టాగ్రామ్ ఎందుకు? స్నాప్చాట్ ఎందుకు? ట్విట్టర్ ఎందుకు? ఒక్క 6 నెలలు అవన్నిటిని డిసప్పియర్ అయిపోండి, డీయాక్టివేట్ చేసి పక్కన పడేయండి. అప్పుడు నీకు ఫోన్ వాడకమే తగ్గిపోతుంది. ఫోన్ ఫస్ట్ నీకు బోర్ కొడుతుంది. ఎందుకు? వేదాంతం సబ్స్క్రైబ్ చేసుకున్నావు, ఓపెన్ చేస్తే యూట్యూబ్ ఓపెన్ చేసి నీకు ఈ వీడియోలు వస్తాయి. వేదాంతోనే కాదు, ఏదైనా స్టడీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నావు, ఓపెన్ చేసి అవే వస్తాయి, చూస్తే అవి చూడాలి, లేదంటే లేదు. యూట్యూబ్ అయితే వాట్సాప్ లో ఏముండదు, ఓన్లీ టీచర్ గ్రూప్స్ కి మనము ఆ అప్డేట్స్ చూసుకుంటూ ఉంటాం. దట్స్ ఇట్. నెక్స్ట్ ఏం చేయాలి? కట్ చేయాలి. ఏం కట్ చేయాలి? కట్ ఆల్ ఆఫ్ యువర్ నెగిటివ్ ఫ్రెండ్స్. నెగిటివ్ ఫ్రెండ్స్, పాజిటివ్ ఫ్రెండ్స్ ఇదేంటి కొత్తగా అనుకోకండి. నెగిటివ్ ఫ్రెండ్స్ అంటే ఎవడైతే నిన్ను ఎంటర్టైన్మెంట్ జోన్ లోకి తీసుకెళ్తాడో, ఎవడైతే నిన్ను డిస్టర్బ్ చేస్తాడో వాళ్ళని కట్ చేయి. ఎవడైతే నిన్ను డిమోటివేట్ చేస్తాడో వాళ్ళని కట్ చేయి. అరే పదరా కూర్చొని చదువుదాం అన్నోడితో ఉండు, తప్పులే. అరే మనందరం కలిసి చదువుకొని మంచి మార్కులు తెచ్చుకుందాం అన్నోడితో తప్పులే. అరే మనం అందరం కలిసి ఒక మంచి పని చేద్దాం అన్నోడితో ఫ్రెండ్షిప్ తప్పులే. రే రారా సినిమాకి పోదాం, రే రారా పబ్జీ ఆడదాం, రే ఫ్రీ ఫైర్ టైం అయింది జాయిన్ అవురా, ఇలాంటి వాళ్ళని ఒక్క 6 నెలలు కట్ చేయి. వాళ్ళు నిన్ను తప్పుగా అనుకున్నా పర్లా, నువ్వు 6 నెలలు కట్ చేయి. నీకు 600కి 600 మార్క్ వచ్చిన రోజు ఆ ఫ్రెండే నీ దగ్గరికి మళ్ళీ వస్తుంది. సూపర్ రా మామ అనేసి. సో ఫస్ట్ వన్, డిసప్పియర్ అయిపో. సెకండ్ వన్, కట్ ఆఫ్ ఆల్ యువర్ నెగిటివ్ ఫ్రెండ్స్. థర్డ్ వన్, ఫోకస్. ఇంకా మిగిలింది ఫోకస్. ఫస్ట్ నీ వీక్నెస్ ఏందో నువ్వు తెలుసుకో, నీ వీక్ సబ్జెక్ట్ ఏందో తెలుసుకో, ఆ సబ్జెక్ట్ లో నీ వీక్ చాప్టర్ ఏంటో తెలుసుకో, దాన్ని స్టార్ట్ చేయి. నీకు మొత్తం సోర్స్ యూట్యూబ్ లోనే దొరుకుతుంది. ఎవడికి ₹1 పే చేయాల్సి ఉంటుంది. నీకు యూట్యూబ్ లో అర్థం కాకపోతే స్కూల్లో టీచర్ని అడుగు, స్కూల్లో టీచర్ చెప్పే కాన్సెప్ట్ అర్థం కాకపోతే యూట్యూబ్ లో అడుగు. 2 ఇంటర్లింక్ చేసుకో, రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ 2 హెల్ప్ తీసుకునేసి ఒక టాపిక్ ని ఫినిష్ చేసుకో. మెల్లగా అడుగులో అడిగే ఒకేసారి 10 మెట్లు ఎక్కమని చెప్పట్లని. మెట్టు 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 ఎక్కు. ఒక్కొక్క టాపిక్ ఫినిష్ చేసుకుంటా చాప్టర్ అయిపోయి ఉంటుంది. ఒక్కొక్క చాప్టర్ ఫినిష్ చేసుకుంటా సబ్జెక్ట్ అయిపోయి ఉంటుంది. నేను నిజం చెప్తున్నా, పెద్ద గైడెన్స్ అంటే ఈ రోజు 3 సబ్జెక్టులు స్టార్ట్ చేయండి, 3 చాప్టర్లు ఫినిష్ చేయండి, ఆ ప్రాబ్లం రాయండి, ఈ ప్రాబ్లం రాయండి, హోంవర్క్ 10 times రాయండి. ఇది కాదు అసలైన చదువు అంటే. అసలైన చదువు అంటే ఏంటంటే ఫస్ట్ నువ్వు డిసప్పియర్ అయిపో. 6 నెలలు నీ గోల్ ఒకటే. గోల్
ఇది మంచి విషయం. గోల్ ఏంటి? నాకు 550 కంటే ఎక్కువ వస్తే చాలు, నాకు 590 ప్లస్. ఆ ప్లస్ అనేది నిన్ను మైనస్ లోకి తీసుకెళ్తుంది. గోల్ అనేది స్పెసిఫిక్ ఉండాలా. గోడ మీద రాస్తావో, నీ ప్యాడ్ మీద రాస్తావో, నీ బుక్ అట్ట మీద రాస్తావో, లేదా నీ చెయ్యి మీద రాసుకుంటావో రాసుకో. నాకు 599 రావాలి, నాకు 550 రావాలి. పర్టికులర్ నెంబర్ ని ఫిక్స్ అయిపో. నాకు సోషల్లో 100 రావాలి, నాకు మ్యాథ్స్ లో 100 రావాలి అంటే ఆ నెంబర్ ని ఫిక్స్ చేసుకో. టోటల్ మార్క్స్ కూడా ఆ ప్లస్లు ఆ మైనస్లు తీసేసి నాకు 550 రావాలి, నాకు 552 రావాలి. నీ గోల్ షుడ్ బి స్పెసిఫిక్. ఆ గోల్ ని రాసుకో, గోడ మీద పెట్టుకో, పేపర్ మీద అంటించుకో. దాన్ని చూసినప్పుడంతా నీకు ఒకటే గుర్తు రావాలి, ఆ నెంబర్ నేను తీసుకురావాలి. నేనే కదా రాసింది, అది కూడా సిగ్గుండాలి నాకు. రాసుకున్నాను కానీ నేను దాన్ని పాటించకపోతే అది ప్రతి క్షణం మన బ్రెయిన్ లో తడుతూ ఉండాలి. దాన్ని చూసినప్పుడు నువ్వు నిద్ర లేవగానే నీ కళ్ళ ముందర గోడకు అదే కనపడాలి. ఇలా ఎంతమంది చేస్తారో కమెంట్ పెట్టండి. చేసిన తర్వాత మళ్ళీ వచ్చి కమెంట్ పెట్టండి, లేదా నాకు టెలిగ్రామ్ లో తెలియజేయండి. సార్ మీరు చెప్పారు, మేము ఫాలో అవుతున్నాం, గోడ మీద రాసి అంటించి పెట్టుకున్నాం. ఈ రోజే రాసుకోండి, కలర్ పెన్సిల్స్ తీసుకోండి. మై టార్గెట్ ఇన్ 10th క్లాస్ 592, 593, 600. నీ ఇష్టం, కానీ దానికోసం ఆహారనిశలు కష్టపడండి. ఒక్క 6 నెలలు నీకు నువ్వు అనుకున్న మార్కులు వచ్చినాయంటే మాత్రం నెల రోజులు ఆడుకో, నెల రోజులు తిను. మీ అమ్మ నాన్న ఏమనరు, తిరుగు ఏమనరు. ఎందుకంటే ఈ 6 నెలలు నువ్వు పడే కష్టాన్ని వాళ్ళు చూసినారు, నీ నిజాయితీని వాళ్ళు గమనించినారు. కానీ ఈ 6 నెలలు ఫ్రీ ఫైర్ లొద్దు, పబ్జీలొద్దు, వద్దు. దయచేసి నా మాటినండి. ఎంతో మందికి 10వ క్లాస్ అనేది జస్ట్ ఏంది, 10వ క్లాస్కి ఇంత సీన్ అవసరమా, ఇంత ఎలివేషన్ అవసరమా అనుకుంటున్నారు. ఎంతో మంది పేద విద్యార్థులు నాతో మాట్లాడుతూ ఉంటారు డైలీ టెలిగ్రామ్ లో. వాళ్ళ పరిస్థితులు ఒక్కొక్కరిది ఒక్కొక్క పరిస్థితి. సంసార సాగరాన్ని ఎదడం కష్టం రా బాబు అనిపించేస్తుంది. ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కొక్క పరిస్థితి. వాళ్ళ అమ్మా నాన్నలు పడే కష్టం అని చెప్పుకుంటుంటే నాకు అనిపించింది. 600కు 600 వస్తే కొంతమంది ఇంటర్మీడియట్ కాలేజీలో ఫ్రీ సీట్ వస్తుంది కదా సార్, అందుకే నేను 600 తెచ్చుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే 10th నేను గవర్నమెంట్ స్కూల్ చదువుతున్నా, ఇంటర్ గవర్నమెంట్ అంతా బాగోదు. ప్రైవేట్ లో తెచ్చుకొని నీట్ కొట్టుకోవాలి, ఎంపీసీలు జేఈ మెయిన్స్ కొట్టుకోవాలంటే మంచి ప్రైవేట్ కాలేజ్ రావాలి. అక్కడ కానీ 600కు 600 వస్తే ఫ్రీ సీట్ అంట. ఫ్రీ సీట్ కోసం నాకు హెల్ప్ చేయండి అని, అలాంటి వాళ్ళ కోసం. 590 ప్లస్ వస్తే ఫీజు తగ్గుతుందని, అలాంటి వాళ్ళ కోసం. కాబట్టి ఏది ఆషామాషిగా తీసుకోకండి, నా మాట వినండి. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టెల్. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, మీతో నేనుంటా. ఈ 6 నెలలు మీకు ఏదైతే నేను చెప్పానో నేను అదే చేస్తాను. నాకంటూ ఒక గోల్ ఉంటుంది, నాకంటూ కొన్ని కమిట్మెంట్స్ ఉంటాయి, నేను పాటిస్తాను. నేను పాటించకుండా మీకు చెప్పాను అనుకో, నా అంత మూర్ఖుడు ఇంకొకడు ఉన్నాడు, నా అంత ఓవర్ యాక్షన్ క్యాండిడేట్ ఇంకొకడు ఉన్నాడు. అంటే ఏంది, ఆయన పాటించకుండా మనకు చెప్పడం ఏంది? ఆలోచించుకోండి. నేను డెసిషన్ తీసుకొని మళ్ళీ మీకు చెప్తాను. నేను చేస్తా, మీరు చేయండి, కలిసి చేద్దాం, కలిసి గోల్ రీచ్ అవుదాం. బాయ్. సీరియస్గా చెప్పేసారో ఏమనుకోకండి. కొన్ని సీరియస్గానే మాట్లాడాలి, కొన్ని ఫన్గానే మాట్లాడాలి. దట్స్ ఇట్. ఉంటా.